తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో నూతనంగా నిర్మించిన 65 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. మోహినికుంటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరో 6825 ఇండ్లు జిల్లాలో కట్టబోతున్నామని తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలకు 3 చెరువుల నీళ్లు తాగించారని అన్నారు. ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం 75,000 ఖర్చు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పేదల ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో 5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇస్తున్నామని స్పష్టం చేశారు. మోహినికుంట గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి సంక్షేమం జోడెద్దులుగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏ పార్టీ చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వేసవి కాలంలోనూ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కేంద్రం అవార్డులు మాత్రమే ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ రైతు వేదిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక మాట అన్నారు. ఎక్కడైనా దాతలు ముందుకు వచ్చి వారి తల్లిదండ్రి పేరు కానీ వారి తాత అమ్మమ్మ లేదా తాత నాయనమ్మ పేరు మీద కానీ వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థలం కానీ లేదంటే స్థలం ఉంటే భవన నిర్మాణం కానీ చేసినట్టయితే బాగుంటుందనే మాట వారు చెప్పడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా మన నియోజకవర్గంలో ఒక 5 మండల కేంద్రాల్లో ఇంత స్థాయిలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టుకున్నట్టు అద్భుతంగా 5,000 స్క్వేర్ ఫీట్లలో మా తాతగారైన రాఘవరావు గారు మా నాయనమ్మ గారైన వెంకటమ్మ గారి పేరు మీదుగా ఇట్లాంటివి 5 భవనాలు కట్టుకున్నాం. అదేవిధంగా మా అమ్మమ్మ గారి ఊరు కొదురుపాక పక్కనే ఉన్న బోయిన్పల్లి మండలం, అక్కడ కూడా బోయిన్పల్లిలో విలాసాగర్లో బోయిన్పల్లిలో అక్కడ కూడా మన అమ్మమ్మ గారి పేరు మీద మా తాతగారి పేరు మీద కేశవరావు గారు లక్ష్మమ్మ పేరు మీద అక్కడ కూడా కట్టుకున్నాం. అంటే ఈ రకంగా ఎక్కడికక్కడ నాకు తోచినంత నాకు చేయగలిగినంత మండల కేంద్రాల వరకైనా వ్యక్తిగతంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దయచేసి నేను ఇక్కడ ఉన్న రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. స్థలదాత ఈ స్థలాన్ని దానం చేసిన ఏవి రాజారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా చిరు సత్కారం కూడా చేసుకుందాం. ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పిలవలేదా? దయచేసి మండల స్థాయిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పిలిచి మండల రైతు బంధు సమితి ఆధ్వర్యంలో మీరు సన్మానం చేయవలసిందిగా కూడా గోపాలరావు గారిని నేను కోరుతా ఉన్నా. ఒకసారి దయచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయం ఎట్లా కొత్త పుంతలు దొక్కుతున్నదో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారతదేశంలో ఈరోజు ఈ యాసంగి పంటలో అత్యధికంగా 52,76,000 ఎకరాల్లో మరి ఈరోజు సాగు చేస్తున్నది ఒకే ఒక్క రాష్ట్రంలో, అది తెలంగాణలో మాత్రమే అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో 52,76,000లో పంటలు సాగైతుంటే మనకంటే 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. భౌగోళికంగా మనకంటే పెద్దది, కానీ అక్కడ మొత్తం కలిపితే కూడా ఈ యాసంగి పంట 24 లక్షల ఎకరాలు మాత్రమే పండుతున్నది. అంటే మనకంటే 2వ స్థానంలో ఉన్న వాళ్ళకంటే రెట్టింపు పైచిలుకు ఎకరాల్లో ఈరోజు మనం డబల్ కంటే ఎక్కువ కూడా ఎకరాల్లో మనం సాగు చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని దేశానికి అన్నపూర్ణ, దేశానికి ధాన్య భాండాగారం అనేటోళ్ళు. కానీ ఈరోజు 55% ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తే, వరి కొనుగోలు చేస్తే, బియ్యం కొనుగోలు చేస్తే 55% ఈరోజు మన తెలంగాణ నుంచి వస్తుంది. అంటే మన రైతన్నలందరికీ, మన రాష్ట్రానికి మొత్తానికి కూడా అది గర్వకారణం అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రైతు బంధు వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బీమా వచ్చింది, రైతు కుటుంబానికి ధీమా తెచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత గోదాములు పెరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2,600 మంది పైచిలకు వ్యవసాయ విస్తరణాధికారులు వచ్చినారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2,600 రైతు వేదికల నిర్మాణం 6 నెలల్లో జరిగింది. ఇలాంటి వేదికల్లో రైతులు కూర్చొని
వ్యవసాయానికి సంబంధించిన మెలకువలు, వ్యవసాయం మంచి మాటలు, మంచి ఆలోచనలు పంచుకొని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలనే ఒక మంచి ఉదాత్తమైన ఆశయంతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలన్నింటికీ కూడా తొందరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తాం. ఈ వేదికలన్నింటినీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కూడా అనుసంధానం చేస్తాం. తద్వారా అల్టిమేట్గా రైతులందరూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడా డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితిని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పుకుని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి కరోనా ఒకవైపు మనందరినీ కూడా తరుముతున్నది. కరోనా వల్ల ఈరోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. కానీ రైతు బాధపడకూడదు, రైతు ఏ పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కాకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 6,400 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా పెట్టాలనే నిర్ణయం అయితే తీసుకున్నారో, మీరు ఎక్కడికి ధాన్యం తీసుకుపోయే అవసరం లేకుండా మీ ఊరి కాడికి, మీ పొలం కాడికే వచ్చి ధాన్యం కొనుక్కునే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపెట్టి, కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభాన్ని సాకుగా చూపెట్టి రాష్ట్రానికి ఇవ్వవలసిన బకాయిలను కూడా, జీఎస్టీ బకాయిలను కూడా ఎగ్గొట్టింది, దేవుడి మీద నెపం పెట్టింది. కానీ మన ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఒక్కరోజు కూడా ఇంత సంక్షోభం ఉన్నా, ఎంత నష్టం వాటిల్లినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కోత పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆసరా పింఛన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మీకోసం కడుతున్న గోదాములు కావచ్చు, మీకోసం కడుతున్న రైతు వేదికలు కావచ్చు, వీటిలో మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 24 గంటల కరెంటు కోసమే ఈరోజు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీ చెల్లిస్తున్నది, మీకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నది. భారతదేశం మొత్తంలో రైతన్నలకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, గుజరాత్లో ఇట్లా, బొంబాయిలో గట్లా అని. గుజరాత్ అనేది ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రం. అక్కడ కూడా 24 గంటల కరెంటు రైతులకు లేదు, ఉచితంగా ఇస్తలేరు. అక్కడ యూనిట్కి 80 పైసల రూపాయలు, 8 గంటల కరెంటు యూనిట్కి 80 పైసల రూపాయలు బిల్లు కట్టాలి రైతులు అక్కడ. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే నమ్ముతారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని చెప్తారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు పాఠాలు చెప్పే పద్ధతిలో తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది. ఈ రైతు వేదికల వల్ల మరింత బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతాయనే విశ్వాసం నాకుంది. పోయిన టర్ములో పంట రుణాలు ₹1,00,000 వరకు మాఫీ చేసుకున్నాం. ఈ టర్ములో కూడా 25,000 వరకు ఉండే చిన్న రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరిది కూడా ఇప్పటికే మాఫీ చేసుకున్నాం. 5.5 లక్షల మంది రైతులకు లాభం జరిగింది. మిగతా రైతుల కోసం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో, పోయిన ఆర్థిక సంవత్సరంలో చేయలేకపోయినాం, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో 5,250 కోట్ల రూపాయలు పంట రుణాల మాఫీ కోసం కూడా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. రైతులకు ఇచ్చిన ప్రతి మాట, అది ఉచిత కరెంటు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, గోదాముల సామర్థ్యం పెంచడం కానీ, కొనుగోలు కేంద్రాలు పెట్టడం కానీ, కనీస మద్దతు ధర కల్పించడం కానీ, అన్నింటికి మించి ఈ ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో ఈరోజు మన చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, మన బ్రహ్మాండంగా మన వాగులు వారుతా ఉన్నాయి. ఇది ఎప్పుడన్నా కలలో కూడా అనుకున్నామా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ముస్తాబాద్లోని పెద్ద చెరువు నిండుతుంది ఎండల్లో, ఎండాకాలంలో అనే మాట ఎప్పుడన్నా ఎవరన్నా ఊహించినరా? ఎవరన్నా కలగన్నారా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నర్మాల చెరువుకు ఈరోజు ఎక్కడో ఉన్న కాళేశ్వరం దగ్గర నీళ్లు ఎత్తిపోసి పైకి తీసుకొచ్చి కుడెల్లి వాగులో పోస్తే గోదావరి నీళ్లతో నర్మాల చెరువుని నింపిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రాంత ప్రజల, ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక నర్మాల చెరువు ఎప్పటికి నిండుండాలే, అన్ని చెరువులు నిండాలే, భూగర్భ జలాలు పెరగాలే, ఈ మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కావాలనేది ఈ ప్రాంత రైతుల కళ. ఆ కళను 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయిండు, కానీ చేయగలిగింది, చేసింది ఒక కేసీఆర్ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటి మహాద్భుతమైన కార్యక్రమాలు 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేసిన రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారు ఈరోజు మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే, ఈ రైతు వేదికల లాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తే కొంతమంది వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
నోటికొచ్చి వస్తే అంత కేసీఆర్ గారిని ఆయన వయస్సుని ఆయన హోదాను కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారు. నేను రైతన్నలందరికీ ఒకటే కోరుతా ఉన్నా, ఒక రైతు స్వయంగా రైతు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో కేసీఆర్ పాలన ఈరోజు ఈ దేశానికి చూపెడతా ఉన్నది. ఎందుకంటే ఇదివరకు అందరూ నెత్తికి ఆకుపచ్చ కండువాలు చుట్టుకున్నోళ్ళే, తలపాగాలు కట్టుకున్నోళ్ళే, మెడలు ఆకుపచ్చ కండువాలు వేసుకున్నోళ్ళు చాలా మంది వచ్చారు మాటలు చెప్పినోళ్ళు. కానీ మాటల్లో కాకుండా చేతల్లో నీళ్ళు ఎట్లా తేవాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, ఎరువులు విత్తనాలు టైంకి ఎట్లా ఇవ్వాలి, మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో తెలిసిన ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ రూపంలో అద్భుతాలు ఇవాళ తెలంగాణ దేశం మొత్తానికి చూపెడుతున్నది. ఇంతకుముందే నేను పొద్దున పోర్చుగల్ సొసైటీది ఒక బంకు ప్రారంభం చేసిన. అక్కడ మా బాపురావుకు చెప్పిన, సింగిల్ విండో అధ్యక్షుడు, రైతులు పండించే పంటలకు మద్దతు ధర రావాలంటే దిగుబడి మంచిగా వస్తుంది కాబట్టి మద్దతు ధర రావాలంటే గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టుకోవాలి, మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. ఎక్కడికక్కడ ఇట్లాంటి పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి, కొలువులు దొరుకుతాయి, మన రైతులకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది. ఆ పని కూడా చేయమని చెప్పి నేను బాపురావు గారికి కోరినా. ఇక్కడనే రవీంద్రరావు గారు ఉన్నారు, మన తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు. నేను వారిని కూడా కోరుతా ఉన్నా, సార్ ఇది మీ నియోజకవర్గం, మరి మన నియోజకవర్గంలో మనం ముందుండి మన రైతన్నల కోసం ప్రతి క్లస్టర్లో మీరు కూడా ఒక మినీ డైరీ కానీ మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ మీరు కలెక్టర్ గారు అనుకొని జాయింట్గా ఒక ఎఫర్ట్ చేసినట్టయితే అద్భుతాలు సృష్టించవచ్చు. సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు కానీ ఐకేపీ మహిళా సంఘాలు కానీ వాళ్ళందరినీ మీరు ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వారిని ముందుకు పెట్టి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ఒక చక్కటి ప్రణాళిక రూపొందించండి. దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహాయం కావాలంటే నేనున్నాను, ముఖ్యమంత్రి గారితో నేను కూడా మాట్లాడి తప్పకుండా మన ప్రాంతంలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తానికి కూడా అది అన్వయించేటట్టుగా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మా నాయనమ్మ తాత పేరు మీద కట్టుకున్న ఈ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, మా తాతగారి సొంత ఊరు మోయినకుంటకి నిన్ననే జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన రైతన్నలందరికీ పేరు పేరున నమస్కారాలు, దండాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.